ఒక మంచి చికెన్ రెసిపీ అయితే చూసేద్దాము. మంచిగా నోరూరించే మిరియాల చికెన్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో, ముక్క చూసారా ఎంత బాగుందో. సో, ప్రతి దానికి మంచి మసాలా పట్టింది. అండ్ ముక్క కూడా చాలా సాఫ్ట్‌గా, టెండర్‌గా ఉందనమాట. హ్యాపీగా, ఈజీగా తినేసేయొచ్చు. అండ్ ఇది కేవలం 15 మినిట్స్‌లో చేసుకోవచ్చు మనం. చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ బై జాయినింగ్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో స్ట్రావ్స్ లైవ్లీ అని టైప్ చేసి మనకైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ అక్కడ గంట సింబల్ అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే మన వీడియోస్ ఏవైనా పోస్ట్ చేస్తే సో మీకైతే నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. అండ్ లైక్ కూడా చేసేయండి. సో దట్ మీ బూస్టప్ వల్ల నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ అయితే వస్తుంది వీడియోస్ చేయడానికి. ఇన్ టు ద వీడియో, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ రెసిపీకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మంచిగా ఇక్కడ ముప్పావు చికెన్ అయితే తీసుకున్నాను. మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పీసెస్ మంచిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి అనమాట. అండ్ దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ లెమన్ స్లైస్ ఉంటుంది కదా. సో హాఫ్ లెమన్ స్లైస్ స్క్వీజ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని పెట్టుకోవాలి. సో ఇదంతా మంచిగా ముక్కలకి పట్టాలండి. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ మిరియాల చికెన్ రెసిపీకి అయితే పక్కన మంచి టమాటా రసం వేసుకుంటే మంచి కాంబినేషన్. మంచి రైస్ వేడివేడి అన్నంలో ఈ చికెన్ అండ్ మిరియాల రసం పెట్టుకుంటే సూపర్ కాంబినేషన్గా తినేసేయచ్చు. సో ఇప్పుడు ఒక ఎంటీ ప్యాన్ తీసుకొని మనం కలిపేసుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. ఇది హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ మనము దీంట్లో ఏ ఆయిల్ కానీ వేయట్లేదు. ఓన్లీ ఎంటీ ప్యాన్లో మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తో మనకైతే చికెన్ అయితే నీట్గా ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ మిరియాల కోసం మనం ఇక్కడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేను 1.5 టీ స్పూన్ మిరియాలు అయితే వేసుకున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకున్నాను. అండ్ మనకి ఎండు కొబ్బరి ఉంటుంది కదా. సో ఆ ఎండు కొబ్బరిలో ఒక రెండు మూడు రెబ్బలు తీసుకున్నాను. అండ్ ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఈ మసాలా మనము వాడతామన్నమాట చికెన్కి. అండ్ ఇక్కడ ఒక పక్క చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. సో నీట్గా సాఫ్ట్గా కూడా అయిపోయింది. ఈ టైంలో మనం దించేసుకోవచ్చు. అండ్ అదే ప్యాన్లో ఒక 2 పావుల నూనె వేసుకొని మనకి ఒక గుప్పడంత క్యాష్యూస్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనకి చికెన్ ఫ్రై కాబట్టి మంచిగా మధ్య మధ్యలో అలా క్యాష్యూస్ తగులుతూ ఉంటే మంచిగా బాగుంటుంది అనమాట. సో ఇది ఎవరికైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక పక్కన పెట్టేసుకుందాం వీటిని. అండ్ అదే ఆయిల్లో మనకి ఒక 1.5 దాల్చిన చెక్క అండ్ 4 ఇలాచీలు అండ్ ఒక 6 లవంగాలు తీసుకున్నాను. అండ్ ఇక్కడ అవి ఫ్రై అయ్యాక ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే 2 తీసుకున్నాను. మీడియం ఆనియన్ అయితే ఒక 3 తీసుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ అవ్వనాల్సిన అవసరం లేదు. ఒక మంచి కొంచెం సేపు ఫ్రై అయితే చాలన్నమాట. ఇక్కడ మనకి ఆనియన్స్ మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇవి కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు కాబట్టి కొంచెం మగ్గితే చాలు. సో అలా మగ్గాక మనం ఇక్కడ 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మెత్తగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ అది పచ్చివాసన పోయేదాకా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. సో ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సండే మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై అయితే చేయండి. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం దీంట్లో 1.5 టీ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాము. కారం అయితే చూసి వేసుకోండి. బికాజ్ మనం ఇప్పుడు ఈ చికెన్లో మిరియాలు కూడా వేస్తాం కాబట్టి కారం అయితే కొంచెమే వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఆ చికెన్ అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే ఇచ్చుకోవాలండి. మనం మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో. సో ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి మనకి జస్ట్ ఆ మసాలా అంతా చికెన్కి పట్టాలన్నమాట. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. సో మంచిగా కలిపేసుకుంటున్నాం. ఇక్కడ చాలాసేపు కలిపేసుకోవాలి. ఇక్కడ కింద అడగంటకుండా చూసుకుంటూ కలిపేసుకుంటూ ఉండాలి. సో చాలామందికి చికెన్ చేస్తుంటే పీస్గా అయిపోతుంది కదా. అది ఎందుకు అంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం బాగా ఉడికించేసరికి పీస్ అయిపోతాయి. మనం ఇక్కడ ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ అయితే మంచిగా ముక్కలుగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం కరివేపాకు అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో
ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండ్ మనం రెడీ చేసుకున్న మిరియాల పొడి ఉంది కదా, సో అదైతే వేసేసుకుంటున్నాము. సో స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోండి. ఆల్రెడీ చికెన్ అయితే ఫ్రై అయింది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం మసాలా అంతా వేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఆ చికెన్కి పట్టేదాకా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను. మనము ఇదివరకే సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ అయితే చూసి వేసుకొని కలిపేసుకోండి. సో నీట్గా ఫ్రై ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆ మసాలా అంతా నీట్గా చికెన్లోకి పట్టాలి. అండ్ మనకి మసాలా వేసాం కాబట్టి కింద అడుగంటకుండా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. స్టిర్ చేస్తూ ఉంటే మనకి కింద అయితే అడుగంటది, నీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం పక్కన పెట్టుకున్న క్యాష్యూస్ ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకుంటున్నాను. నీట్గా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. సో మనకైతే మంచిగా మిరియాల చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో లైట్గా ఫ్రై అయితే ఇచ్చుకుంటున్నాను. చూసారా, చాలా ఈజీగా అయిపోయింది చికెన్ ఫ్రై అయితే. అండ్ మనకి ఇక్కడ కొత్తిమీర అయితే గార్నిష్ కోసం అయితే వేస్తున్నాను. సో యమ్మీ యమ్మీ మిరియాల చికెన్ అయితే మంచిగా ఈ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. అండ్ అందరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ చికెన్. సో ఈ సండే మీరు కూడా ఇంట్లో చేసి పెట్టండి అండ్ మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.